పోచంపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాకం మల్లేష్ యాదవ్ గారు మనతో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలతో పాటు 99 రోజుల ప్రణాళికలో భాగంగా మండల స్థాయిలో ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇక్కడ స్థానికంగా ఉన్న కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. ఎట్లా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 2.5 సంవత్సరాలు అవుతుంది సార్. ఏ విధంగా ఉంది అభివృద్ధి? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాలు ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల 5 నెలలు. సంక్షేమ పథకాలు అయితే బాగా అభివృద్ధి పడుతున్నాయి, ముందంజలో పోతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు 6 గ్యారంటీలు ఇచ్చి 6 గ్యారంటీలను అనేకటువంటి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి చేస్తూ దాంతోపాటు కొత్తవి కూడా చేస్తున్నటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం. గౌరవ రేవంత్ రెడ్డి గారు, మా కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే. 40 ఏళ్ల నుంచి మాకు భువనగిరికి ఎమ్మెల్యే లేకుండా కాంగ్రెస్ నుంచి 1983లో ఎమ్మెల్యే గెలిస్తే మళ్ళీ ఈనాడు 2023లో కుంభం అనిల్ కుమార్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఓకే సార్, ఇక్కడ ఎక్కడ చూసినా కూడా గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడ అవపడతలేవు. ప్రతి విలేజ్లో ఇందిరమ్మ ఇండ్లు 10 నుంచి 20 మధ్యలో ఉన్నాయి సార్. 1వ విడతల 2వ విడతలు ఇంకెంతమంది అర్హులు ఉన్నారు సార్? ఆనాడు అల్లుడో చేయడం అనుకుంటాడు అనేటువంటి అన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని ప్రజలని మోసం చేసిండు. అది కాకుండా గౌరవ మా ముఖ్యమంత్రి గారు డబుల్ బెడ్రూమ్ ఇస్తానే ప్రతి గ్రామంలో మా దగ్గర కనీసం పెద్ద విలేజ్ అంటే జూలూరు ఉంటుంది, 55 నుంచి 65 ఇండ్ల వరకు ఇచ్చినాం. మళ్ళీ కొన్ని కావాలంటే మళ్ళీ ఇచ్చినాము. 60 ఇండ్ల వరకు జూలూరు గ్రామానికి ఇచ్చినాం. 38 ఇందిరాలకు ఇచ్చినాం. చాలా 10-20 కాదు, 20 కన్నా ఎక్కువ ఇచ్చిన విలేజ్లే ఉన్నాయి. కాకుంటే కొన్ని కారణాల్లో కొన్ని గ్రామాలలో కట్టుకోలేకపోయారు. మోడల్ విలేజ్ అని వంకవాడి గ్రామానికి 128 ఇస్తే 60 ఇండ్లు ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇంకా కొన్ని కడుతున్నారు. అట్లా చాలా ఇండ్లు ఇచ్చినాం. ఫైనల్ బిల్లు కూడా పడుతుంది. 4 లక్షల వరకు అందరికీ పేమెంట్ అయింది. లాస్ట్ ఫైనల్ బిల్లు పై స్టేజ్లో ఉన్నాయి, అది కూడా పడుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిరని ప్రతి ఇందిరమ్మ లబ్ధిదారుడు కాంగ్రెస్ కలర్ వేసుకొని మీరు ఎక్కడన్నా చూడండి, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ కలర్ వేసినటువంటి ఇల్లు ఉందంటే అది కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు ప్రతి గ్రామంలో ఉంటుంది. ఇండ్లు లేని గ్రామం ఏదైనా ఉందంటే మేము ఓట్లాడతాం. కేసీఆర్ గతంలో టీఆర్ఎస్ ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఏదైనా ఇండ్లు ఇచ్చారంటే వాళ్ళని ఓట్లాడమని చెప్పండి. ఓకే సార్, గ్రామ స్థాయిలో మండల స్థాయిలో 99 రోజుల ప్రణాళికలో ఎట్లాంటి అభివృద్ధి సంక్షేమం ముందుకెళ్తుందంటారు సార్? మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా ప్రాంత ఎమ్మెల్యే గారు 99 డేస్ ఒక ప్రోగ్రాం ఇచ్చింది, ప్రజాపాలన ప్రజల వద్దకు పాలన. దాని పద్ధతి ప్రకారం ఒక 10 రోజులు పారిశుద్ధ్య కార్యక్రమాల మీద పెట్టిండు. తర్వాత మళ్ళొక డేట్ ఇచ్చి మీరు గ్రామాల్లో పోయి గ్రామ సభలు పెట్టండి, మనం ఇస్తున్నటువంటి లబ్ధిదారులు ఇవాళ ఫ్రీ బస్ వస్తుంది, కరెంటు బిల్లు ప్రతి విలేజ్లో 70 నుంచి 80% ఉన్నటువంటి ప్రజలు ఆ ఇండ్లకు 200 ఉచిత కరెంట్ ఇస్తున్నాం. 200 యూనిట్లు అంటే 80% మందికి. మా దగ్గర 30 మంది కడతారు, మేనర్ విలేజ్లో చాలా తక్కువ కడతారు. అట్లా ఆ లబ్ధి ఇంకేమన్నా ఉండరా, గ్యాస్ ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం. ఈనాడు మా ప్రభుత్వం వచ్చినాక ప్రజాపాలన రేషన్ కార్డులు ఇంకొకరికైనా వచ్చినాయా, రాలేదా, రాకుంటే మళ్ళీ కూడా అప్లికేషన్ పెట్టుకోవాలనేటువంటిది ప్రజలే దగ్గరకు పోయి అధికారులు పోయి అక్కడ పరిపాలించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ 90 డేస్ ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది, అనేకటువంటి సంక్షేమ మీద. ఓకే సార్, ఇక్కడున్న స్థానిక రైతులు కూడా సార్ ఈ ఐకేపీ సెంటర్ల ద్వారా వడ్లు కొనుగోలు కేంద్రాలను వేగవంతం చేయాలని చెప్పేసి అంటున్నారు సార్. మీరు ఈ మండల స్థాయిలో ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది సార్? ఈరోజే మన గౌరవ ఎమ్మెల్యే గారు
పోచంపల్లి టౌన్, రేవనపల్లి, శివారెడ్డిగూడెం, జూలూరు ఈ పెద్ద విలేజ్లల్లో 23 తారీఖు నాడు మా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. తర్వాత నిన్న గోస్కొండ కాడ చేశారు. ఈరోజు మండలం ఉన్నటువంటి అన్ని గ్రామాలలో ఐకేపీ నుంచి స్టార్ట్ అయినటువంటి తర్వాత పిఎస్ఎస్ బ్యాంక్ ద్వారా, సింగిల్ విండో బ్యాంక్ ద్వారా కొనుగోలు కేంద్రాలు అవుతున్నాయో అన్ని మండలాల 3 ఊర్లకు ఒకటి, 2 ఊర్లకు ఒకటి ఉంటే మా దగ్గర ప్రతి గ్రామానికి 2 మార్కెట్. స్పీడ్ అందుకోవాలి, జనాలు ఇబ్బంది పడవద్దు, మార్కెట్ ఖర్చులు ఎక్కువైనా సరే ఉద్దేశంతో ఇలా మా కన్ముక్లో ఉంది ఒకే రెవెన్యూ విలేజ్ కన్ముక్లైన రేవలకుంట. కన్ముక్ల కాడ ఒక ఐకేపీ ద్వారా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. రేవలకుంట కాడను పిఎస్ఎస్ నుంచి చేసినాం. ఇలా జిబ్లపల్లి ఇప్పుడే స్టార్ట్ చేసి వచ్చినాం. గతంలో ఒక మార్కెట్ ఇబ్బంది అయితే ఐకేపీ ద్వారా ఒక మార్కెట్ జిబ్లపల్లికి, పిఎస్ఎస్ ద్వారా 2వ మార్కెట్ చేసి అక్కడ కూడా ఒడ్డు కొనుగోలు కేంద్రాలు చేయడం ప్రారంభించినాం. తర్వాత సల్లోనుగూడెం, ధర్మారెడ్డిపల్లి చిన్న ఆమ్లెట్ విలేజ్, చిన్న జబాన్ ఉన్నటువంటి రెవెన్యూ కూడా ఈరోజు అక్కడ కూడా 2 మార్కెట్ చేసినాం. వంకమాడి కాడ ఒకటి చేసినాం, దంతూర్ కాడ చేసినాం, మెయిన్ నగర్ హైదర్పూర్ చిన్న ఆమ్లెట్ విలేజ్ అక్కడ కూడా ఐకేపీ ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రం ఈనాడు ప్రారంభం చేసినాం. దేశంలో ఎక్కని పండని వడ్లు మన రాష్ట్రంలో పండిస్తున్నాం. మొన్న కొంతమంది మిత్రులు కరెంట్ వస్తలేదన్నారు, కాలువలు వస్తలేమన్నారు. ఆనాడు కాలువలు రాలే. ఈనాడు గౌరవ మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో మా పిలాపల్లికి కాలువ ఒక సుమారు 70-80 కోట్లు శాంక్షన్ చేస్తే మొన్న పార్ట్ మాత్రమే చేయించాం, పని పూర్తి కాలేదు. పార్ట్ చేయిస్తేనే ఇలా విపరీతమైనటువంటి నీళ్ళు వచ్చి ఇదవుతున్నాయి. పంటలు మా దగ్గర బాగా వంతాయి. పిలాపల్లి కాలువ నీళ్ళు ఉన్నాయి, అక్కడ జూలూరు కెనాల్, అల్లినగర్ కెనాల్ ఉంది. ప్రతి మండలంలో విలేజ్లలో పైప్ లైన్ లేని విలేజ్ అంటే ఒక అంతమ్మ కూడా ఒక హైదరాపూర్, అక్కడ కూడా కొంత పార్ట్ ఉంది. మిగతా గ్రామాలు ఉన్నటువంటి 21 గ్రామ పంచాయతీల అన్నీ కూడా మూసీ బెల్టు, మాది సాగర్ కింద కన్నా ఎక్కువ పంటలు పండుతున్నాయి. ఈ ఐకేపీ ద్వారా కానీ సింగిల్ విండో ద్వారా కానీ కొనుగోలు చేస్తాం. 24 గంటలు 48 గంటలలో డబ్బులు కూడా గవర్నమెంట్ వేస్తుంది. ఖచ్చితంగా మా ప్రభుత్వం కొనుగోలు చేయడంలో వస్తుంది, కొన్నాక కూడా డబ్బులు వేయడం కూడా ముందంజలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. సార్, ఈ పిల్లాయిపల్లి కాలువ కనుక మొత్తం పూర్తి అయితే ఎన్ని నియోజకవర్గాల రైతులకు న్యాయం జరుగుతుందంటారు సార్? పిలాపల్లి కాలువ పూర్తి అయితే భువనగిరి నియోజకవర్గం, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి ఈ నియోజకవర్గాలకు నీళ్ళు పోతాయి. ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కానీ అంటే చెర్లు నింతాయి. పెద్ద కాబట్టి చెరువులు నింతుంది, ఉరుమట్ట చెరువు నింతుంది. ఈ చెర్లు నిండడం వల్ల ఇంకా పోయి ముందట ఉరుమట్ట అవతల కూడా కొన్ని గ్రామాల చెరువులు నింతే డైరెక్ట్ ఇండైరెక్ట్, కొన్నేమో కాలువల ద్వారా వాడతాయి, కొన్నేమో బోర్లు వేసుకుంటే వాటర్ వస్తాయి. అట్లా చాలా ఎకరాల భూమి పడుతుంది. చాలా మూసి మనకు హైదరాబాద్లో వచ్చేటువంటి నీళ్లు ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా గౌరవ ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి మూసి సుందరీకరణ చేయాలనే ఉద్దేశంతో మా దగ్గరనే మా నియోజకవర్గం, మా సంఘం మాది ఆనుకొని ధర్మారెడ్డిపల్లికి మాకు ఆనుకొని ఆ కాలువల ఏట్ల మూసిలో పాదయాత్ర చేయడం జరిగింది. అది ఒకవేళ సుందరీకరణ చేసినట్టయితే మా ప్రాంతానికి మంచినీళ్ళు వస్తాయి, పంటలు కూడా మంచిగా వంతాయి, అందరికీ బాగుపడతారు. సరే, పోచంపల్లి మండలం అంటేనే చేనేతకు చాలా ఫేమస్ సార్. అక్కడ రకరకాల చీర బట్టలు వేయటం జరుగుతుంది. దాని డెవలప్మెంట్ కోసం ఎమ్మెల్యే గారు కానీ ఆ లోకల్లో ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ సహకారాలు ఏ విధంగా ఉన్నాయి సార్? పోచంపల్లి ఒకప్పుడు గాజుల పోచంపల్లి ఉండే, తర్వాత భూదాన్ పోచంపల్లి. 75 ఏళ్ల కింద ఇనోబా వచ్చి వేదర రామచంద్రారెడ్డికి భూదానం అడిగితే, అక్కడ ఉన్న ప్రజలు అడిగితే ఎట్లా భూమి అంటే భూదానం ఇస్తే 100 ఎకరాలు ఫస్ట్ భూదాన ఉద్యమంలో పోచంపల్లికి భూదానం చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి పోచంపల్లి. ఆ తర్వాత పద్మశాలులు చేనేత ద్వారా కులవృత్తి మీద పట్టు వస్త్రాలు తయారు చేస్తే అలా ప్రపంచవ్యాప్తంగా పోచంపల్లికి ఒక పేరుంది. దాని మీద మా గౌరవ ఎమ్మెల్యే గారు
సబ్సిడీ కానీ, చేనేత రుణాలు కానీ, అడుకో ద్వారా కానీ ఏదైతే ఉందో సబ్సిడీ వస్తే జిల్లాల రాష్ట్రంలో ఎంత అయితే వస్తే మా జిల్లాకు అంత వస్తుంది. మొత్తం వచ్చి మా పోచంపల్లి ఎక్కువ సబ్సిడీ కానీ రుణమాఫీ కానీ జరుగుతుంది. సార్ మండల స్థాయిలో మొత్తం ఈ వీధి దీపాలు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ ఎంత మేరకు పూర్తయింది సార్ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత? సీసీ రోడ్ల విషయానికి వస్తే మా గౌరవ ఎమ్మెల్యే గారు కుమార్ కుమారెడ్డి గారు గెలిచిన తర్వాత ఓన్లీ హెచ్ఎండిఏ ద్వారా 9,20,00,000 రూపాయలు సీసీ రోడ్లు పెట్టారు. జూలూరు ₹1 కోటి పెట్టారు. నా చిన్న విలేజ్కి 50 లక్షలు పెట్టారు. కనీసం 80 లక్షలు 70 లక్షలు ఇట్లా ఒక్కొక్క విలేజ్కి ఎన్నడూ కూడా పెట్టినటువంటిది చరిత్రలో ఎన్నడూ పెట్టలే. మేము వేసే దాంట్లో నూనె పోస్తే కారేటువంటి రోడ్లు సీసీ రోడ్లు వేస్తున్నాం. ఆనాడు బీఆర్ఎస్ వాళ్ళు వేసినాయి, కంకర తేలి ఎక్కడక్కడ గుంటలు పడ్డాయి. అట్లాగా నాణ్యతతో ఖచ్చితంగా ఉండాలనేటువంటిది M30 రోడ్డు వేయాలనే ఉద్దేశంతో హెచ్ఎండి ద్వారా కానీ, ఈజీఎస్ ద్వారా కానీ, ఎస్సీ సబ్ ప్లాన్ కింద కానీ మా గౌరవ ఎమ్మెల్యే గారు ఎక్కువ నిధులు తెచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో అన్ని గ్రామాలల్లో సీసీ రోడ్ వేయడం జరుగుతుంది. వేసిండు. విద్యుదీకరణ అంటే అది గ్రామ పంచాయతీ చేసుకోవాల్సిన పని. 2 సంవత్సరాలు సర్పంచ్ లేకపోతే గౌరవ మా ఎంపీ గారు కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ 2 కోట్ల రూపాయలు పెట్టి ఒక రాజ్యసభ్యుని దగ్గర తెచ్చి గతంలో మొత్తం లైట్లు వేపించడం కూడా జరిగింది. ఇప్పుడు గ్రామ పంచాయతీలకు 15th ఫైనాన్స్ వస్తుంది. గ్రామ పంచాయతీ నీళ్ళు ఉన్నాయి, సర్పంచులు ఇప్పుడు కూడా అడుగుతున్నారు లైట్లు. మా గౌరవ ఎంపీ గారు కూడా మా పార్టీ, మాకు పార్లమెంట్లో ఒక యువ నాయకుడు, గలమిప్పే నాయకుడు కాబట్టి మా ఎంపీ గారు వీధి లైట్లు వేయడంలో ముందంజలో ఉంటాడు. సార్ గ్రామాల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఈ మహిళలు కానీ 100 రోజుల పని విషయంలో. వాళ్ళకు ముఖాలు పడట్లేవు, కంటి చూపు కూడా అవపడతలేదని చెప్పేసి అంటున్నారు సిస్టమ్ ద్వారా. మరి ఎక్కడ లోపం జరుగుతుందంటారు సార్? అది కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి స్కీమ్. మేము తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు, ఈనాడు బీజేపీ ప్రభుత్వం వచ్చినాక దాని పేరు మార్చి కొంచెం తగ్గించాలనే ప్రయత్నం చేస్తుంటే మా ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో వాళ్ళు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉపాధి హామీ పథకాన్ని కంటిన్యూగా చేయాలి. గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ చేస్తే ప్రజలు బాగుపడాలి, పేదోడు బాగాలి, కూడు గూడు గుడ్డ అనేటువంటి సామెతతోని పేద ప్రజలు కనీసం తినాలి అనే ఉద్దేశంతోనే ఆనాడు ఉపాధి హామీ పథకాన్ని, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఆనాడు గాంధీ మహాత్ముని పేరు పెట్టినాం. ఈనాడు పేరు మార్చి కొంచెం మీరు అన్నట్టు అది ఇబ్బంది అవుతుంది. అయినప్పటికీ కూడా దాన్ని మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రంలో వస్తే దాన్ని ఇంకా కూలు పెంచుతాం, పని దినాలు పెంచుతాం, పనిలో వ్యవసాయానికి కూడా అనుసంధానం చేయాలనేటువంటి ఉద్దేశం మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. అది ఖచ్చితంగా మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక చేయడానికి ప్రయత్నం చేస్తాం. సరే, గ్రామ స్థాయిలో కోతుల బెడత, కుక్కల బెడత బాగుందంటున్నారు సార్ జనాలు కూడా. దానిపైన మీరు మండల నాయకులుగా ఉన్నారు సార్, మండల అధ్యక్షులుగా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్లారు సార్? అది వాస్తవం. కానీ అది ఎమ్మెల్యే గారు చాలా సార్లు ఎమ్మెల్యే గారికి కూడా ఫిర్యాదు చేశారు. ఆయన కూడా పాపం ఎమ్మెల్యే గెలిచినాక కూడా ప్రతి గుడికి అంటే ఆరోగ్యంగా బాగలేనంటే ఇబ్బంది పడుతుందంటే చందాలు ఇస్తాడు సొంతం. మా దగ్గర మా నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే అయినా సరే ఈ భువనగిరి గడ్డ అనేది ఈ ప్రాంతానికి ఒక మంచి, ఆనాడు మాధవరెడ్డి గారి నుంచి నేటి వరకు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చాలా హృదయ నేతలు, మంచి ఎమ్మెల్యేలు. మా ఇంకా కుమ్మవాణి కుమారెడ్డి మాత్రం చాలా ఇది ఇస్తారు. కాబట్టి ఈ కోతులు ఏడైతున్నాయో కుక్కలు అనేది గ్రామ పంచాయతీ చూసుకుంటుంది. అది చంపేది గతంలో నేను సర్పంచ్ ఉన్నప్పుడు.
కానీ ఇప్పుడు చంపడానికి వీల్లేదు, వీళ్ళు కేసు అవుతుంది. కేసు అవుతుందని ఏం చేశారంటే దాన్ని కొంచెం నిర్ధారణ చేయాలనేటువంటి ఉద్దేశంతో చేస్తారు. కోతులు అనేది ఏ గ్రామ పంచాయతీ అంటే వాళ్ళు గ్రామ పంచాయతీ కానీ రైతులం కానీ మేమందరం పట్టించుకొని ఒక రైతుగా ఎకరాల వారీగా వేసి కోతులను కొంచెం నిర్ధారించడానికి బయట ఎక్కడనో వేసి రావాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఓకే సార్, ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించిందని మీరు భావిస్తున్నారా సార్? ఖచ్చితంగా భావిస్తున్నాం కదా. 2 రోజులు సమ్మె చేసింది, 2 రోజులు 45 గంటలు కూడా కాలే. గతంలో 40 రోజుల చిల్లర చేస్తే ఎంతోమంది చచ్చిపోయారు, ఎంతో ఇబ్బంది అయితే కూడా ఆనాడు కేసీఆర్ పిలవలే, బీఆర్ఎస్ ప్రభుత్వం పిలవలే. ఈనాడు మా ముఖ్యమంత్రి ఆదేశానుసారం మా గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూర్చొని రాత్రి 3 గంటల వరకు చర్చించి ఆ చర్చలు సఫలం చేసి పబ్లిక్లో బస్సులు నడుస్తున్నాయి, వాళ్ళ యొక్క గౌరవేతాన్ని కూడా మర్యాద ఇచ్చి ఎలక్షన్లు చేసుకోండి, మీ యూనియన్ ఉండాలి, మీకు డిఏ వేయించాలనేటువంటి చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దక్కింది. సార్, మండల స్థాయిలో ఉన్న గ్రామ పంచాయతీలన్నిటికీ కొన్ని చోట్ల గ్రంథాలయాలు లేవంటున్నారు సార్ యువత మొత్తం కూడా. దాంట్లోకి సరైన బుక్కులో వసతులు కావాలంటున్నారు. మరి దీన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళటమే ఉన్న మీరు ఏర్పాటు చేస్తున్నారు సార్? గ్రంథాలయాలు అనేది గతంలో గ్రంథాలయం ఉండే, దానికి స్వచ్ఛందంగా చేస్తాం. భవిష్యత్తులో నేను ఏదైనా అఫీషియల్గా రాజకీయంగా వస్తే గ్రంథాలయం ఒకటే కాదు, ప్రతి విలేజ్లో గ్రంథాలయం, ప్రతి విలేజ్లో డాక్టర్, కనీస వసతులు, విద్య అనేటువంటి అంశాల మీద చేయాలనే ఉద్దేశం ఉంది. నా అదృష్టము ఆ ఎన్నికలు అనేది ఇంకా కాలే. ఏదొచ్చినా ఎన్నికలు అయిన తర్వాత అఫీషియల్ పోస్ట్ వస్తే ఈ మూడిటి మీద పారిశ్రామిక మా దగ్గర కూడా విలేజ్లలో మంచి విలేజ్లు మా దగ్గర, ఆ విలేజ్లను నాయకత్వాన్ని పట్టుకొని కానీ మా ప్రాంతం ఉన్నటువంటి ఫ్యాక్టరీస్లను కానీ తీసి మీరు అన్నట్టు గ్రంథాలయాలు కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. విద్య విషయంలో కూడా చేస్తాం, హాస్పిటల్ విషయంలో కూడా. మనిషికి జీవితంలో కావాల్సింది విద్య, హాస్పిటల్, చదువు. కాబట్టి ఆ యొక్క కార్యక్రమాల్లో చేయడానికి ప్రయత్నం చేస్తాం. సార్, గ్రామాలలో గ్రామ భద్రత కోసం ఈ సీసీ కెమెరాల ఏర్పాట్లు ఏమన్నా చేసే ఆలోచనలు ఉన్నాయంటారు సార్? మండల స్థాయిలో ఉన్న గ్రామాలలో మొత్తం కూడా ఈ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు కానీ దోపిడీ దొంగతనాలపైన కూడా ఎట్లాంటి చర్యలు చేపట్టబోతున్నారు సార్ మీరు? మా దగ్గర ఆల్రెడీ అన్ని గ్రామాలలో సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేస్తారు స్వచ్ఛందంగా. దానికి పోలీస్ శాఖ సహకరిస్తుంది. పోచంపల్లి ఉన్నాయి, మా దగ్గర కూడా ఉండే, పారిశ్రామికవేత్తలు పెట్టిన తర్వాత భీవనపల్లి పెట్టినాం, దోతిగూడెం కాడ ఉన్నాయి. కొన్ని గ్రామాలలో అయితే అన్నిటిలో పెట్టారు. ఇంకా ఏమన్నా జరగకుండా పోలీసు సిబ్బంది అనేది కానీ పోలీసు నాయకత్వం వాళ్ళ పేరు మీద చేయడానికి అయితే చేస్తాం. ఓకే సార్, ఈ మొత్తం కూడా యువత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫోన్ బెట్టింగ్లకు బానిసలు అవుతున్నారు సార్. ఈ మద్యపానం తాగి కూడా బానిసలు అవుతున్నారు. దానిపైన అవగాహన కల్పిస్తేందుకు పోలీసు బృందాలతో కలిసి రాజకీయ నాయకులు ఏమన్నా వాళ్ళకు చైతన్యం వచ్చే విధంగా ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా సార్? ఆల్రెడీ గ్రామాలలో చైతన్యపరుస్తున్నాం. మా దగ్గర కొత్తగా భాస్కర్ రెడ్డి ఎస్ఐ రాగానే చెప్పినాం, నువ్వు చేయవలసింది గంజాయి నిర్మూలన మొత్తం కూడా చేయాలి. తర్వాత బిట్టింగ్ వ్యవస్థ ఏదైతుందో ఆ వ్యవస్థని రద్దు చేయాలంటున్నాం. కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకా కొంచెం వాళ్ళు ఎంత చెప్పినా వినకపోతే వాళ్ళ అదృష్టం, వాళ్ళ కర్మ. ప్రయత్నం అయితే చేయడంలో ఎక్కడ కూడా వెనకాడం. సార్, మండల స్థాయిలో ఉన్న నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పన కోసం మీరు ఏర్పాట్లు ఏమున్నాయి సార్? మండలంలో ఉన్నటువంటి దానికి మా దగ్గర రామానంద తీర్థ యూనివర్సిటీ పెద్దది, దానికి అనేకమైనటువంటి శిక్షణ కార్యక్రమాలు ఇస్తారు. కరెంటు వైరింగ్ నేర్పుతారు, బైక్ మెకానిక్ నేర్పుతారు, తర్వాత నీకు మోటార్ నేర్పుతారు, కంప్యూటర్ నేర్పుతారు, సెల్ రిపేరింగ్ నేర్పుతారు. అనేకమైనటువంటి రకాలు జాబ్ మేళా పెడతాం. మా గౌరవ ఎమ్మెల్యే గారు వారి యొక్క ఫౌండేషన్ ద్వారా రేపు 8, 9, 10 తారీఖులలో 3 రోజులు భువనగిరిలో జాబ్ మేళా కూడా నిర్వహించడం జరుగుతుంది.
అక్కడ కూడా చేస్తారు. నిరుద్యోగ సమస్య అనేది వాస్తవే, కానీ ఇది హైదరాబాద్ దగ్గర ఉన్నది, అన్ని రకాలైనటువంటి వసతులు ఉన్నటువంటి మండలం. మాకు ఇక్కడ నిరుద్యోగత అనేది లేదు. సొంత వ్యాపారాలు చేసుకుంటారు, సొంత వ్యవసాయం చేసుకుంటారు, సొంత బిజినెస్లు చేసుకుంటాం. కొంత ఉన్న దాంట్లో లోకల్ ఫ్యాక్టరీలకు కూడా ఇండస్ట్రీలు అవుతున్నాయో నిరుద్యోగులకు మా ప్రాంతానికి వేయాలనేటువంటిది మా డిమాండ్. ఓకే సార్, ఉమ్మడి జిల్లా నుంచి విడిపోయిన తర్వాత పోచంపల్లి మండలం యాదాద్రి భువనగిరి జిల్లాలో కలపడం జరిగింది సార్. డెవలప్ అయిందంటారా, మీరు భావిస్తున్నారా అయిందని? ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు కూడా పోచంపల్లి డెవలప్ విలేజ్, తర్వాత ఇప్పుడు కూడా మాది డెవలప్ మండల్. మా దగ్గర 150 కోట్ల పంట ఒక్క పంటకే వస్తాయి 6 నెలలకు రైతులకు. తర్వాత పంట వస్తుంది, రైతులు మళ్ళీ బిజినెస్ చేసుకుంటారు, దాని మీద జాబులు చేసుకుంటారు, మంచి డెవలప్మెంటు. తర్వాత ఏదైతే ఉమ్మడి జిల్లా నుంచి ఏడిపోయినాక మా ప్రభుత్వం వచ్చినాక మా గౌరవ ఎమ్మెల్యే గారు 100 కోట్ల రూపాయలు వివిధ రకాలుగా, ఒక కాలువకే 70-80 కోట్లు వచ్చినాయి. బునాది కాని కాలువ వచ్చింది, పిలాపల్లి కాలువకు ధర్మారెడ్డిపల్లి కాలువకు వచ్చినాయి. ఈ 2 కాలువలు అయితే ధర్మారెడ్డిపల్లి కాలువ, పిలాపల్లి కాలువ మా మండలంలో ఉంటుంది. బునాది కాని కాలువ మా దగ్గర ఉంటుంది. తర్వాత పంచాయతీరాజ్ రోడ్లకు 30 కోట్ల రూపాయలు గౌరవ ఎమ్మెల్యే గారు తీసుకొచ్చారు. తర్వాత రుద్రవెల్లి నుంచి జూలూరు వరకు హై లెవెల్ బ్రిడ్జి ఉంటే అదే బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ఉన్నప్పుడు శంకుస్థాపన చేసి పిల్లర్లు వేసి ఇసిపెట్టిపోయారు. ఇందిరాల జంపెల్లి బ్రిడ్జి కోసం 3 సార్లు కొబ్బరికాయలు పెట్టారు కాలే. శివరెడ్డిగూడెం సూర్యపల్లి మా గౌరవ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఇది తీసుకొచ్చి శాంక్షన్ చేపించి దానికి ప్రయత్నం చేస్తున్నాం. అతి త్వరలోనే రాబోతున్నాయి. అవుట్ మీద కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి మేము చాలాసార్లు తీసుకుపోయినాం. అది చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి, హెచ్ఎండి ద్వారా కానీ మిగతా ద్వారా కానీ. రహదారుల కాడికి వస్తే దేశ్ముఖ్ వెళ్ళి పిలాపల్లి నుంచి జూలూరు వరకు గౌరవ మాధవరెడ్డి గారు ఉన్నప్పుడు వేసినటువంటి రోడ్లు చేయలేకపోతే మా ప్రభుత్వం వచ్చినాక మా ఎమ్మెల్యే గారు పట్టుబట్టి ఆ రోడ్లు చేయించినటువంటి ఘనత మా ఎమ్మెల్యే గారు కానీ మా ముఖ్యమంత్రి కానీ దక్కుతుంది. ఓకే సార్, ఇటీవల నిన్నగాక మొన్న కవిత గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగింది సార్. దాని ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా ఇబ్బంది జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? మాకేం ఇబ్బంది ఉండదు. ఆమె పెట్టడం వల్ల వాళ్ళ అయ్యకు బిడ్డకు వాళ్ళ అన్నకు వాళ్ళ బావ పంచాయతీ. మాకేం పంచాయతీ? ఆమె వాళ్ళ దాంట్లోకి వెళ్ళి ఇడిపోయింది. ఆల్రెడీ బోధన్ మాజీ ఎమ్మెల్యే అందుకెళ్ళి పోయిండు. మా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎవరు పోరు. మాది దాదాపు 139 ఏళ్ళు 140 ఏళ్ళ చరిత్రకు వెళ్ళినటువంటి మా పార్టీ. మాది పెద్ద సముద్రం లాంటి పార్టీ. ఆమెతో మాకు పెద్ద పెద్ద పార్టీలతోనే మాకు ఇదే ఉండదు. ఆమె తోక పార్టీ నుంచి మాకేం పడిపోతాడు, మాకేం ఇబ్బంది. అంటే ఉచిత విద్య అంటుంది, ఉచిత వైద్యం అంటుంది, రైతులకు న్యాయం చేస్తామంటుంది, రైతునే రాజుని చేస్తాను, కొత్త ఒక 5 పథకాలతో వస్తుంది సార్. మీరు 6 గ్యారంటీలు ఇస్తాం, 5 పథకాలతో వస్తుంది. దాని ద్వారా ప్రజలు ఏమన్నా మొగ్గే అవకాశాలు ఉంటాయంటారా? నమ్ముతారా? మీరు అడిగిన దానికి నేను ఏమంటున్నా అంటే, ఆమె బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యమం తర్వాత వాళ్ళ నాయన తర్వాత ఆమె వాళ్ళ తమ్ముడు వాళ్ళ బావ ఆమెనే కదా, సంతోష్ వీళ్ళగా పెడతారు. ఈ 10 ఏళ్ళల్లో 9 ఏళ్ళు పరిపాలిస్తే 9 ఏళ్ళు ఇవ్వదైతే ఉంది కదా, ఎందుకు అడగలేదు ఆనాడు? ఎందుకు ఉచిత విద్య చేయలేదు? ఎందుకు ఆరోగ్యం ఎందుకు పనిచేశారు? ఒరి పెడితే దండగానే ఎందుకన్నాడు, ఎందుకు ఎదురు చేయలేదు? అల్లు మూతపడ్డాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక స్కూల్ గ్రామీణ ప్రాంతాలలో మూతలు పడ్డాయి. ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి గారు విద్య కోసం ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి పిల్లలకు మధ్యాహ్న భోజనము, మటన్, చికెన్, కూరగాయలు, ఉదయం టిఫిన్, ఇంటర్మీడియట్ వరకు ఉచిత భోజనం పెడతారు. ఇంటర్నెట్ స్కూళ్ళు ఇలా 200 కోట్లతో ఒక్కొక్క నిజ స్కూల్ కట్టిస్తుంది. ఇలా గవర్నమెంట్ స్కూళ్ళలో విద్యార్థులు పెరిగారు. ఇప్పటికి కూడా
ప్రజలందరూ కూడా గమనించి ఆనాడు ఎల్కేజీ నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో చేస్తే మంచి అవకాశం ఉంటుంది. హాస్పిటల్ కోసం మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం. మా మండలంలో ఎల్ఓసి ఇస్తున్నాం. 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షల వరకు హాస్పిటల్కి ఎల్ఓసి ఇస్తున్నాం. మా గౌరవ ఎమ్మెల్యే గారు సీఎం రిలీఫ్ ఫండ్ గతంలో వాళ్ళ పార్టీకే ఇచ్చేది, ఇప్పుడు అట్లా కాదు. భువనగిరి నియోజకవర్గంలో పుట్టి పెరిగి ఓటర్ అయి ఉండి ఆధార్ కార్డు ఉంటే మీకు ఆరోగ్యశ్రీ లేకపోయినా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తుండు, మీకు ఎన్ఓసి ఇప్పిస్తుండు. అది కూడా సంతకం మీకు ఎప్పుడు కావాలన్నా కార్ల కూర్చొని సంతకం పెడతారు. ఎన్ని మీటింగ్ల నుండి పక్కకు వచ్చి ఫస్ట్ దానికి విలువ ఇవ్వాలంటాడు. ఈ 119 ఎమ్మెల్యేలు వాళ్ళని చేసేస్తాడో చేరో కానీ మా గౌరవ ఎమ్మెల్యే గారు ఆ విషయంలో చాలా పర్ఫెక్ట్, చాలా ఇదిగా కరెక్ట్గా పనిచేస్తున్నటువంటి మా గౌరవ ఎమ్మెల్యే గారు. సార్, కొన్ని గ్రామ పంచాయతీలు అంటే మీ మండలంలో కూడా చూసుకుంటే కొన్ని గ్రామ పంచాయతీలలో ఉన్న సర్పంచులు ప్రజలకు అందుబాటులో ఉండకుండా గెలిచిన తర్వాత సిటీలలో ఉండడం జరుగుతుంది సార్. దాని ద్వారా కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తర్వాత ఫోన్ కలవకుండా కూడా డైవర్ట్ కాల్ అనేది పెట్టుకోవడం జరిగింది సార్. ఎమర్జెన్సీలో ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి అంటున్నారు. దానిపైన మీరు ఎలా చెప్పబోతారు సార్? మా దగ్గర 21 గ్రామ పంచాయతీ సర్పంచులు అయితే అందరూ విలేజ్లోనే ఉంటారు. ఒక ధర్మారెడ్డిపల్లి సర్పంచ్ హైదరాబాద్లో ఉంటాడు, అది బీఆర్ఎస్ సర్పంచ్ ఆయన. మిగతా సర్పంచులు కూడా దాదాపు అందుబాటులో ఉంటారు. ఎవరు సర్పంచ్ అందుబాటులో ఉన్నా 24 గంటలు ఆన్లైన్లో నేనే ఉంటా. మీరుంటారని అంటే ఆన్లైన్లో ఉంటా. రాత్రి 12 గంటలకు ఫోన్ చేస్తే కూడా రెస్పాన్సిబుల్ ఇస్తా. ఆపది సాపది అంటే నేనే వెళ్ళిపోతా. ఎవరు రావాలని కాదు, నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా. ఆల్రెడీ నా నెంబరు ప్రతి విలేజ్లో ఒక 400 నుంచి 500 మంది దగ్గర ఉంటుంది. ఫలాని అయ్యిందంటే ఇమ్మీడియట్లీ వాళ్ళకి హాస్పిటల్ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఇంకేదైనా ఆపద సాపద ఉంటే 24 గంటలు అందుబాటులో ఉంటాం. నేను లేకపోతే మా ఎమ్మెల్యే గారు కూడా అందరు ఫోన్ చేస్తే లేపుతాడు, అందరికి రెస్పాన్సిబుల్ ఇస్తాడు. పోచంపల్లి టౌన్ కాడికి వస్తే మా చైర్మన్ గారు ఉంటారు. మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొత్తం కూడా అందుబాటులో ఉంటారు, ఫోన్ లేపుతారు. మిగతా నాయకత్వం కూడా అందరూ కూడా పనిచేస్తున్నారు. ఇక్కడ ఏదో పైరవ కోసం, పైసల కోసం భూ కబ్జాలు పెట్టడం లేకపోతే అవి కానీ మా దగ్గర లేవు సార్. ఈ ఇందిరమ్మ ఇండ్లలో కాంగ్రెస్ కండువ కప్పుకున్న వాళ్ళకి అనర్హులు గుర్తించి అర్హులకు కాకుండా అనర్హులకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి కొన్ని చోట్ల వినికిడి వినపడుతుంది సార్. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇందిరమ్మ ఇండ్లు అంటే కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తున్నారు, కండువ కప్పుకున్న వాళ్ళకే ఇస్తున్నారు, వేరే పార్టీ వాళ్ళకి ఇవ్వట్లేరు. దాంట్లో కూడా నిజమైన పేదలకు రావట్లేవు. కొన్ని ఊర్లలో అన్యాయం జరుగుతుంది పేదలకు అని చెప్పేసి అంటున్నారు. ఇది వాస్తవం అంటారా? అట్లా జరిగిందంటే నేను ఇమ్మీడియట్లీ రాజకీయాలు చేయాలి. పోచంపల్లి మండలంలో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వ పోలు ఇళ్లలో కూర్చొని రాసుకోరు. దళిత బంధు ఇళ్లలో కూర్చొని రాశారు. బీసీ బంధు ఇళ్లలో కూర్చొని రాశారు. ఆ ఇండ్లు కట్టేలే కానీ ఎలక్షన్ల ముందట ఒక శాంక్షన్ లెటర్ ఇచ్చారు 3 లక్షలు, అది ఇళ్లలో కూర్చొని రాశారు. మేము గ్రామ సభలనే పెట్టినాం కదా. గ్రామ పంచాయతీ ఎవరనే సెక్రటరీ ద్వారా గ్రామ సభల ద్వారా నేను పెట్టి మీకు ఎవరికి కావాలి ఇండ్లు, మీకు ఎవరికి ఏంది L1, L2, L3 ఇండ్లు రాసినాము. మీకు ఎవరు అర్హులు అనేది కావాలి. నా దగ్గర కమ్యూనిస్ట్ వాళ్ళకి ఇచ్చిన ఇల్లు, బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చిన, పక్క బీఆర్ఎస్ వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చిన. నా మండలంలో మొత్తం అట్టే నడుస్తుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ అనే తేడా లేదు. పేద ధనిక అనే తేడా. ఫస్ట్ పేదవానికి ఇవ్వాలి, తర్వాత సెకండ్ మామూలు సన్నకారు చిన్నకారు రైతులకు ఇవ్వాలి. అది మా యొక్క సంక్షేమ పథకాలు. ఇలా బస్సు ఇస్తున్నాం, పేదోడని లేదు, అందరు బస్సు ఎక్కిపోతున్నాం. మహిళలు ఎక్కుతారా ఎక్కుతలేరా? మహిళలకు వడ్డీ ఇస్తున్నాం, వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. పేదోళ్ళకి చిన్నోళ్ళకి లేదు, అందరికీ ఇవాళ 1,55,00,000 రూపాయలు నా మండలంలో వడ్డీ కింద రుణాలు వచ్చినటువంటి ఘనత ఈనాడు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది. అది సార్, చాలామందికి రైతు బంధు పడలేదని చెప్పేసి అంటున్నారు సార్. దానిపైన మీరు ఏమైనా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళడం జరిగిందా సార్? మా దగ్గర ఒక ఔటర్ రింగ్ రోడ్ ఉంటే గతంలో ఒకసారి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం, మాకు మంత్రి గారి దగ్గర తీసుకుపోయినాం. దానికి వెళ్ళి బ్యాండ్ కూడా చేయడం జరిగింది. ఒక్కసారి మాత్రం సగం వేసిన దాంట్లో మాది కొంత
జరగలేదు. మాది కూడా అవుటర్ రింగ్ రోడ్లో పోయిందంటే బ్యాండ్ అంటే అది తీసేపించినాం. వీళ్ళందరికీ పడుతున్నాయి, కొంచెం లేట్ అవుతున్నాయి. వాళ్ళు కూడా ఎన్నో వాగ్దానాలు ఇస్తారు. దళిత ముఖ్యమంత్రి ఇస్తున్నారు, రుణమాఫీ చేస్తున్నారు. మేము ఇవాళ రుణమాఫీ 2 లక్షల వరకు 22 కోట్ల రూపాయలు 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం 2 లక్షల వరకు. దళిత ఈ రైతు బంధు కూడా మేము 5,000 ఉంటే 6,000 ఇచ్చినాం. ఈసారి 2 ఎకరాల వరకు ఇచ్చినాం. మిగతాది కూడా ఈ వారం లోపల కొంత పడుతుంది. ఇవాళ కానీ రేపు కానీ కొంత వేస్తారు, మిగతాది కూడా వేస్తారు, జరుగుతుంది. సార్ గత ప్రభుత్వంలో ధరణి పోర్టల్ ద్వారా చాలామంది భూములు కోల్పోయిన వాళ్ళు మా దృష్టికి వచ్చారు సార్. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక భూభారతి ద్వారా వాళ్ళకు న్యాయం జరిగే ఆలోచనలు ఏమైనా ఉన్నాయంటారా సార్? ధరణి అని పెట్టి ఏం చేశారంటే వాళ్ళు మొత్తము వాళ్ళ పేరు మీద మార్చుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈనాడు ఎవరైతే అస్సలు సిస్సలైన రైతుండ్రో, ఎవరైతే దాని లబ్ధిదారులు ఖచ్చితంగా వాళ్ళకు ఏర్పాటు చేయాలనేటువంటిది భూభారతి యొక్క లక్ష్యం. భూభారతి కూడా ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నాం. ఆనాడు ఏనాడైతే ఇందిరాగాంధీ గారు ఎవరైతున్నారో ఈ భూములు, ప్రభుత్వ భూములు ఏవైతుంటే పురంబొక్కులు కానీ ఆ భూములు మంచిగా ఘనత మా ప్రభుత్వం ఉంది. ఈనాడు కూడా మేమే ఇస్తాం తప్ప ఎవరు ఇవ్వలేదు. సార్ మునుగోడు నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారు రాయగోపాల్ రెడ్డి గారు బెల్ట్ షాపులను నివారించడంలో ముందున్నారని తెలుస్తుంది సార్. దాని ద్వారా కొంచెం మార్పు వచ్చింది అంటున్నారు. మరి ఇక్కడ కూడా మన అనిల్ కుమార్ రెడ్డి గారు ఏమైనా చేసే ఆలోచనలు ఉన్నాయా సార్ బెల్ట్ షాపుల పైన? సరే, ఆయన అభిప్రాయం, ఆయనకు గౌరవ ఎమ్మెల్యే గారు మునుగోడు ఆయన చేసిండు, అదొక మంచి పని, నేను కాదంటలేదు. మా ఎమ్మెల్యే గారు కూడా దృష్టికి తీసుకుపోతాం, మేము కూడా ప్రయత్నం చేస్తాం. ఏదైనా ఉంటే ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. సార్ రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి కావాలని చెప్పేసి అంటున్నాడు. ఆ పదవికి అర్హుడైనా ఇవ్వచ్చు అంటారా పదవి, మంత్రి పదవి? రాజగోపాల్ రెడ్డి మంచి నాయకుడు, మాస్ పబ్లిక్ ఉన్నటువంటి నాయకుడు. ఆయన మంత్రి పదవి ఇవ్వచ్చు, నేను వద్దంటలేను. నాకు ఆయన చాలా అతి దగ్గర ఎంపీగా కూడా చేసిండు కదా, ఎంపీగా మా దగ్గర చేసిండు. ఆయన కింద మేము పనిచేసినాం, మంచిది. కానీ అది అధిష్టానం, సెంట్రల్ విషయం, అది మన చేతిలో లేదు. అది మంత్రివర్గం ఇవ్వచ్చు, నేను ఇయ్యనంటే వద్దంటే ఆగదు. అది వాళ్ళ యొక్క అధిష్టానం యొక్క నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. సార్ ఈ పాక మల్లేష్ యాదవ్ గారిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి ఇంకా మండల స్థాయి కాకుండా జిల్లా స్థాయిలో ఏమైనా అవకాశాలు ఇస్తాయని మీరు భావిస్తున్నారా సార్? సరే, మా ఎమ్మెల్యే గారు అయితే నన్ను గుర్తిస్తాడు, మాకు ఆ నమ్మకం ఉంది. ఒక ఫ్యామిలీ మెంబర్గా, ఒక అతి దగ్గరగా నేను భావిస్తున్నా. ఆయనకి ఏంటంటే ఈ మండలంలో పోటీ చేసేటటువంటి వ్యక్తి కావాలి, ఈ మండలాన్ని కాపాడగలిగే శక్తి ఉన్నోడు కావాలనే ఉద్దేశం ఉంది. నేను ఆల్రెడీ స్టేట్ కార్పొరేషన్ అడుగుతున్నా, ప్రయత్నాలు కూడా నడుస్తున్నాయి. అది కూడా నా అదృష్టం రాసి ఉంటే రావచ్చు అనేది భావన ఉంది. మా ఎమ్మెల్యే గారు కానీ, మా ఎంపీ గారు కానీ, మా మంత్రి కోమారెడ్డి వెంకరెడ్డి కానీ, వీళ్ళు ముగ్గురు తలుచుకొని ఇప్పిస్తారని ఆశ ఉంది నాకు. ఇంకా కూడా వస్తుందనే భావన ఉంది. ఇది రాకపోతే ఇంకెప్పుడైనా వస్తుంది. రాజకీయం అనేది ఇవాళ శాశ్వతం కాదు. నేను చిన్ననాటి నుంచి కూడా రాజకీయాల్లోనే ఉన్నాం. వచ్చేది వస్తున్నాడు, పబ్లిక్లో ఎదగాలవలసిన బాధ్యత మనది. వాళ్ళు గుర్తు పట్టకపోయినా పట్టినా అదైతే వస్తుంది దాంట్లో ఆటోమేటిక్గా. సరే, ఈ మండలంలో ఉన్న అంటే కాంగ్రెస్ పార్టీ కాకుండా అందరి ప్రజలకి, మీ కాంగ్రెస్ సర్పంచ్లకు గెలిపించిన వాళ్ళకి, రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో ఓట్లేసి గెలిపించే ప్రజలందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? నా ఉద్దేశం ఏంటంటే పార్టీలు కాదు నాకు లెక్కల. మనమేమో పెద్ద రాజకీయ నాయకుల కుటుంబాలకు పుట్టినోళ్ళం కాదు, వారసత్వంగా వచ్చిన రాజకీయం కాదు. నేను చిన్ననాటి నుంచి క్రమేపీ రాజకీయాలకు పెరుగుతూ మాస్ పబ్లిక్లో ఉండి ఈ మండల స్థాయిలో ప్రతి వానికి ఆపతి సాపతి వారికి అందుబాటులో ఉండాలి. వాడు పిలిచినప్పుడు మనం పోవాలి, పలకరింపు అనేది ఉండాలి. వాళ్ళు ఏదో ఆశపడరు, మనం పోతేనే వాళ్ళకి వాళ్ళు మర్యాద చేస్తారు. ఆ యొక్క వాళ్ళకు అందరితో కలిసి ఉండాలి, అందరికీ ఏదన్నా మనతో ఏదైనా అయితే సాయం చేయాలనే ఉద్దేశం తప్ప ఇంకోటి కాదు. ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా ఈ మండలంలో మేము మా పార్టీని చూస్తూ మా పార్టీని బతికించాలి. ఫస్ట్ కన్న తల్లిని ఏ విధంగా ప్రేమ ఉంటుందో మనకు ఉన్నటువంటి పార్టీ మీద అంత ప్రేమను ఉంచుకొని
మిగతా వారికి కూడా ప్రజలు వస్తే నా అవసరానికి వస్తే దాన్ని చేయవలసిన బాధ్యత మాకుంటుంది. ఓకే సార్, ఫైనల్గా రానున్న కాలంలో ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పేసి మీరు అంటున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు మాదే అధికారంలోకి వస్తుంది అంటున్నారు. రెండు సాధ్యమైతే సార్, కేంద్రంలో అక్కడ వాళ్ళది ఇక్కడ మీది? కేంద్రంలో వాళ్ళదంటే వాళ్ళది అంటే కేంద్రంలో కాంగ్రెస్ వస్తుంది అంటున్నారు, మీరు అంటున్నారు. ఇక్కడనేమో మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి మన బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. సాధ్యమవుతుంది? అది సాధ్యం కాని పని. బీఆర్ఎస్ టీఆర్ఎస్ రెండు అయినాయి. టీఆర్ఎస్ అనేది అందరికీ నోటికి వస్తుంది. వారు ఒక కుటుంబాన్ని, ఒక సొంతం బిడ్డనే ఒక లెక్కలో తీసుకున్నటువంటి వాళ్ళు ఈనాడు మన రాష్ట్రాన్ని ఏం తీసుకుంటారండి? అలా బిడ్డనే చెప్తుంది, నీకు చేత కాదు, ఒక బస్సు పడితే పోలే, ఒక విద్యార్థులకు ఆపదైతే పోలే, హైదరాబాద్ కొట్టుకపోతుంటే లేచిపోలే, నువ్వు బయటికి వెళ్ళలే, ఫామ్ హౌస్లో వండుకున్నావు అని వాళ్ళ బిడ్డనే చెప్తుంది. నేను కాదు చెప్పేది, వాళ్ళ బిడ్డకు సమాధానం చెప్పవలసిన బాధ్యత వాళ్ళ అన్నకు, వాళ్ళ బావకు, వాళ్ళ తండ్రికి ఉంది. తండ్రి అయితే చెప్పాలి కదా. అది కళ. ఎన్నడూ కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. అది మసి మాయమై పాతాళ గంగలో పోతుంది. కేసీఆర్కే శాతం అయితే లేదు. మొన్న మా దగ్గర మీటింగ్ పెట్టింది కదా, మీటింగ్లో ఏమైనా ఉందా బస్సా? మేమే అధికారంలోకి వస్తాం వాళ్ళు చెప్తున్నారు కానీ ఏదొచ్చింది? జీవన్ రెడ్డికి నేను గెలుస్తాం, అన్నదమ్ములు ఎక్కువ ఉంటాం. జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు పొన్నాల లక్ష్మీ ఏమైండు, శ్రీనివాసు ఎటుబాయే, తర్వాత చాలామంది తీసుకుపోయి ఏం చేసిండు? పార్టీ చేసిన నెల రోజులు రోజు పిలుస్తాడు, మళ్ళీ నెల తర్వాత వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడు, వాళ్ళని పట్టించుకోడు. అది మోసం అనేది ఎంతోమంది బాధితులు. అది జరుగుతుంది, అదేం కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది వచ్చుడు ఖాయం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. మీకు చెప్తున్నా, గతంలో 83 నుంచి చూసిరు, 83 నుంచి 2 సార్లు తెలుగుదేశం వచ్చింది, తర్వాత 2 సార్లు కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ 2 సార్లు తెలుగుదేశం వచ్చింది, మళ్ళీ 2 సార్లు బీఆర్ఎస్ వచ్చింది. వచ్చిందారా లేదా? వచ్చింది. ఇప్పుడు కూడా 2 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, తర్వాత మళ్ళీ కూడా చైతన్యం అయితే మా ప్రభుత్వం ఉంటుంది తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఉండదు. ఏం మంచి చేసిరా వాళ్ళు? ఒక్కటి చెప్పండి. దళితులు ముఖ్యమంత్రి చేసిండ్రా? 3 ఎకరాల భూమి ఇచ్చారా దళితులకు? బంధిస్తామని దళితులకు బంధించారా? డబల్ బెడ్రూమ్ ఇస్తానా డబల్ బెడ్రూమ్ ఇచ్చిండా? ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చిండా? ఒక్క పాఠశాలలో ఏమైనా చేసిండా? ఏం చేసినా మరి వాళ్ళకి ఓటేయాలి. దళిత బంధు, బీసీ బంధు ఇచ్చారు కదా సార్, ప్రకటించారు కానీ ఎవరికి ఇవ్వలే. బీసీ బంద్ ఇవ్వలే, దళిత బంద్ ఇవ్వలే, డబల్ బెడ్రూమ్ ఇవ్వలే, ఒక రేషన్ కార్డు ఇవ్వలే. మేము ఇలా కనీరిగని రీతిలో భారతదేశంలో ఎక్కడ లేనటువంటి స్కీమ్ తీసుకొచ్చామండి. పేదోడు దొడ్డు బియ్యం ఎందుకు తినాలి, కలిగినోడు ఎందుకు సన్న బియ్యం తినాలి? నేనేదో సన్న బియ్యం తింటున్నాను, మా ప్రభుత్వం కూడా పేదోడు సన్న బియ్యం తినాలంటే ఉద్దేశంతో సన్న బియ్యం ఇస్తున్నాం. ఆ స్కీమ్ మంచిది కదా. ఇవాళ పేదలకు ఇండ్లు ఇస్తున్నాం, మంచిది కదా. పేదోళ్లకు ఇవాళ 200 కరెంటు వరకు ఉచిత కరెంటు ఇస్తున్నాం కాదా. పేద మహిళలు ఎక్కడికి పోయినా బస్సు సౌకర్యం ఇస్తున్నాం, మంచి పని కదా. ఇంకా ఏం కావాలో చెప్పండి, చేస్తున్నాం. ఇవాళ పేద విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెడుతున్నాము, పాస్టింగ్ల టిఫిన్ ఇస్తున్నాము, తర్వాత వాళ్ళకు మటన్ చికెన్ 2 పెడుతున్నాము, గుడ్లు పెడుతున్నాము, పాలు ఇస్తున్నాం. ఇలా అంగన్వాడి పిల్లలకు సన్నబియ్యంతో అన్నం పెడుతున్నాం, ఇంటర్మీడియట్ వరకు మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం. విద్యను కూడా ఆనాటి పాఠశాల మూసిపోయినటువంటి పాఠశాలలు ఇవాళ ఇంటర్గ్రేడెడ్ స్కూల్ పెట్టి 200 కోట్లతో ఇవాళ స్కూల్ పెడుతున్నాం. చాలా సంక్షేమ పథకాలు చేస్తున్నాం. ఏదో చేయలేదని కాదు, అప్పుల కుప్ప చేసినటువంటి రాష్ట్రాన్ని 800 కోట్లు అప్పు చేసిపోతే ఏది అమ్మకుంటా ఇవాళ అప్పులు కట్టుకుంటూ ఈ ప్రభుత్వం నడిపించుకుంటూ అనేకటువంటి సంక్షేమ పథకాలు నడిపిస్తుంది. మన ధనికమైనటువంటి రాష్ట్రాన్ని నిలదీస్తుంది. ఇవాళ కూడా మన రాష్ట్రం ఆర్థికంగా బాగున్నటువంటి అప్పులు చేయకపోతే ఇవాళ మన రాష్ట్రం మంచి రాష్ట్రం. 30 ఏళ్ళు నువ్వు ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకుంటువి, 2 ఏళ్ళు ముందే వైన్ షాపులు అమ్ముకుంటువి. ఇవన్నీ అమ్ముకుంటా పోతే కూడా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఇవాళ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాను మీ తెలుగు టీవీ.